లంచ్ బాక్స్ పెట్టినా పెట్టిండండి, ఇదిగో తీసుకొస్తున్నా. సాయంత్రం రాంగా మరి ఏమంటావా? కొన్ని మల్లెపూలు తీసుకుండండి. సరే సరే. అవును, ఈ మధ్య బాగా లేటుగా వస్తున్నారేంది? జల్దీ రండి ఇంటికి. ఏం చెప్పాలి నా బాధ, పని పని. అయినా నేను చేసేదంతా నీకోసమే కదా. చాల్తీ, ఈ మధ్య నన్ను చక్కగా పట్టించుకుంటలే. నేనా? నిన్న నా గుండె కోసిన కనిపించేది నువ్వే తెలుసా? అబ్బో, సరే సరే, నేను పోతున్నా, యుద్ధానికి టైం అవుతుంది. ఈ శ్రీకాంత్ గాడేంది సీనన్న వాళ్ళ ఇంటికి పోతాండు? ఏమే ఎటు పోతున్నావు? ఏడుకోబోతున్నా, నీకు అన్ని చెప్పాలా ఏంది? అబ్బో, బానే గర మీద ఉన్నావుగా. చీర కొనియలేదనా? రేపు కొనిస్తలేవే. అబ్బా, నిజమా? నిజంగా కొనిస్తావా? చెప్పిన కదా కొనిస్తానే. ఇంతకీ ఎటు పోతున్నావు చెప్పు? చెస్ నేర్చుకోవడానికి అక్క వాళ్ళ ఇంటికి అవుతున్నా. చెస్సా? ఏంది, నేర్చుకుని నా మీద గెలుద్దామనే? చేస్తే నేను పోతున్నా, నువ్వు అన్నం తిను, నేను వచ్చినాక తింటా. సరే సరే, జల్దిరా. అగో, టైం కాలేదు నీకు, ఇంకా పోతలేవు? ఇవాళ ఒక గంట రేటు పోతా. సరే సరే, జల్దీ పో. నువ్వు ఉంటే నాకు ఇంట్లో పని లేట్ అవుతుంది. ఏంది ఇవాళ బాగా అందంగా రెడీ అయినావు? నా బాయ్ ఫ్రెండ్ కోసం. నువ్వు ఎట్లా నా అందాన్ని చూస్తలేవు కదా, కనీసం నా బాయ్ ఫ్రెండ్ కన్నా చూపిద్దామని. అబ్బో, చూపి చూపి, నేను పోతా అన్న. ఏంది, సీనన్న లేని టైం చూసి శ్రీకాంత్ గారు ఇంట్లోకి పోతాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేదాకా ఈయనే ఉండి ఏమైతుందో చూద్దాం.
పక్కా కన్ఫర్మ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. ఇది ఇంకా రాలే. ఫోన్ చేస్తావు. ఏమైంది? ఎక్కడున్నావు? ఎంతసేపు పోతావు? జల్దీ రా ఇంటికి. అమ్మో, రేపు అందరిని కలిసి ఈ విషయం వెంటనే చెప్పాలి. ఏమైందిరా విజయ్, ఏడున్నావు? పనికి పోలే? నీకోసమే చూస్తానన్నా. నా గురించా? ఎందుకు? ఏమన్నా పనా? అదే అన్నా, నీకెట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఏమైందిరా? దేని గురించి? అది అది ఏందిరా చెప్పు. అది వదిన శ్రీకాంత్ గారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏయ్! ఏ మాట ఇంకెవడన్నా అంటే వాని తలకాయ అడ్డంగా నరికినట్టు అని. అన్నా, నువ్వు నరికినా ఏం చేసినా నేను చెప్పేది నిజం. చాలా ఆపు. ఒక్కొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తున్నా నాకే తెలియదు. నాకు తెలుసు అన్నా, నాకు తెలుసు. నేను చెప్తే నువ్వు నమ్మవని, కానీ చూస్తే నమ్ముతావు కదా. చూడు అన్నా, నువ్వు రోజు పొద్దున 8 గంటలకు బయటకు వెళ్తావు, వాడు 9 గంటలకు లోపలికి వెళ్తాడు. అన్నా, అదిగో అదిగో వస్తాను చూడు. నేను చెప్పినా వస్తును చూడు. వాడిప్పుడు వెళ్ళి తలుపు కొడతాడు చూడు. ఇప్పుడు వదిలొచ్చి తలుపు తీస్తుంది. నవ్వుకుంటా ఇద్దరు కలిసి లోపలికి పోతారు. ఇప్పుడు చూడు. వాడు మెల్లగా అటు ఇటు చూస్తాడు. నేను చెప్పినా కదా, నా మాట నమ్మినవా నువ్వు? అయ్యో, నేను నమ్మే నా భార్య నేనా నన్ను మోసం చేసింది. వదలా వదలని చూడిగా. ఏంద్రా అన్నా ఆగన్నా. ఏంటండి ఆఫీస్కి పోలేదా?
ఏమైందండి? ఏం చప్పుడు చేయరు? ఇతనెవరో గుర్తుపట్టిర్రా? మన శ్రీకాంత్, అదే పద్మక్క కొడుకు. హైదరాబాద్ లో చదువుకుంటుండు కదా, మొన్ననే వచ్చిండు. ఏమైందండి అట్లా చూస్తున్నారు? ఇంత ధైర్యం ఉంటా నా ఇంట్లోకి వస్తావు నా కొడక. ఏమండి, ఇంట్లోకి వచ్చిన వాళ్ళతోటి అట్లనే మాట్లాడతారా? కరెక్టేనే, నేను ఇంకా ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నా? అడుగురా బయటికి. ఏమండి, ఏంటి మీరు చేసేది? ఏయ్! ఇంత నమ్మినే నిన్ను కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదా? పోయి వాడి పక్కన వాడుకున్నావు. థూ! ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? అతను నాకు చేసి నేర్పించడానికి వచ్చిండు. ఏయ్! ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుకకు వస్తా. ఏమనుకుంటావు? ఏమైంది? ఏం జరుగుతుంది? ఒసేయ్, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? పోయింటికి. ఎందుకంటవేంది? చెప్పినా కదా రోజు చెస్ నేర్చుకోవడానికి పోతున్నా అని. సరే చెప్పినావు కదా, పో మరి. పోవుడేంది? ఇక్కడనే కదా రోజు నేర్చుకునేది. ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చికిటే లేచిందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెస్ నేర్చుకోవడానికి రోజు సీతక్కల ఇంటికే వస్తున్నా. మాకు రోజు శ్రీకాంత్ నేర్పిస్తుడు. ఏందక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకున్నానని మా ఆయన నన్ను కొడుతుండు. ఛీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం అనిపించలేదా మీకు? నా కల్లారా చూసినాక కూడా నమ్మకుండా ఎట్లుండాలి? అయితే సంబంధం అంట కడతారా? కొంచెమన్నా ఉండాలి బుద్ధి. ఏయ్, నీకేం తెలియదు. నేను 3 రోజుల నుంచి వీళ్ళని గమనిస్తున్నా. 3 రోజుల నుంచి వీళ్ళతో నేను కూడా ఉన్నా. మరి నేను కనిపించలేదా? నన్ను కూడా సంబంధం పెట్టుకున్నా అంటవా ఏంది? శ్రీకాంత్, బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. నిన్ననే వచ్చినాక. నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? నేను మంచిగానే ఉన్నా శ్రీకాంత్. బావలేడా అక్క ఇంట్లో? ఇప్పుడే ఆఫీస్కి పోయిండు. అయ్యో, నేను ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడుతున్నా. రా లోపలికి. ఏంటక్క ఒకదాని వచ్చేసి ఆడుతున్నావా? లేదు శ్రీకాంత్, మన నవీన్ ఉంది కదా, ఆమె నేను ఇద్దరం కలిసి ఆడుతున్నాం. ఎలాగైనా సరే మా ఆయన మీద గెలవాలని నేను, వాళ్ళ ఆయన మీద గెలవాలని ఆమె, ఇద్దరం కలిసి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అయ్యో అక్క, నేను ఎవరు అనుకున్నావు? మా కాలేజీలో ఉన్నప్పుడు నేను చెస్ ఛాంపియన్ తెలుసా? నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు నేర్పిస్తా. నేర్పి శ్రీకాంత్. అగో, కోతులు వచ్చినట్టున్నాయి. ఇంట్లోకి వస్తే ఆగవాగం చేస్తాయి. ఉండు, తలపేసత్తా. ఓకే, ఇది వద్దండి, ఇది వద్దు అక్క. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడికి వస్తా కాబట్టి ఇది నువ్వు ఇటు పెడితే చంపేస్తా. కాబట్టి ఇది పెట్టండి ఇక్కడ. అగో, ఎవరు వచ్చినట్టున్నారు. శ్రీకాంత్, నువ్వా? బాగున్నావా? బాగున్నా అక్క. ఎప్పుడు వచ్చినావు? నిన్ననే అక్క. ఇగో నవీన, శ్రీకాంత్ వాళ్ళ కాలేజ్ లో చెస్ ఛాంపియన్ అంట. మన ఇద్దరికి చెస్ నేర్పిస్తా అన్నాడు. అవునా శ్రీకాంత్? నా మొగుడు ఎప్పుడు చూడు నువ్వు ఓడిపోతావే అని ఎగతాళి చేస్తాడు. ఎట్లా అయినా సరే చెస్ నేర్చుకొని నా మొగుడిని ఓడిస్తా. అక్కలు మీరు ఏం టెన్షన్ పడకుర్రి, మీకు ఈ తమ్ముడు ఉన్నాడు కదా, నేను నేర్పిస్తా. అక్క అది అడగ పెట్టు. అక్క మీది పెట్టు. సరే అక్క, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తా. అవునా? సరే, వస్తుంది. చూసుకోండి అక్క.
సరే అక్క వెళ్తున్నా. సరే. పక్కా కన్ఫర్మ్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. ఛ, ఇది ఇంకా రాలే. ఫోన్ చేస్తావు. ఏమండి? ఏమైంది? ఎక్కడున్నావు? ఎంతసేపు పోతావు? జల్దీ రా ఇంటికి. అబ్బా ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాగు. అక్క మా ఆయనకి ఏమైందేమో అరుస్తుండు. నేను రేపు కలుస్తా. ఇగో తమ్ముడు మంచిది. అయ్యో మెల్లగా తాగు తమ్ముడు. అయ్యో. పర్లేదక్క. నేనేం తప్పు చేయకపోయినా నువ్వు నన్ను అనుమానించినావు. తప్పు మాలో లేదు, మీరు చూసే మీ బుద్ధిలో ఉంది. సీత, నన్ను క్షమించు. నేను తప్పు చేసింది. ఏం తెలుసుకోకుండానే నేను అనుమానించింది. అవును, తప్పు నాదే వదిన. నేను చూసిందే నిజం అనుకున్నా. నాదే పాడు బుద్ధి. నన్ను క్షమించు. ఛీ, వేరే వాళ్ళని నువ్వు ఇట్లా చూస్తున్నావు అంటే రోజు నన్ను ఎన్నిసార్లు ఫాలో అవుతున్నావో ఏమో. అది కాదే. ఛీ, నాతో మాట్లాడకు నువ్వు. నవీనా, నవీనా, నవీనా. శ్రీకాంత్, తప్పు నాదే. నన్ను క్షమించు. ఏం తెలుసుకోకుండా నిన్ను అనుమానించాను. పర్లేదు సార్. సీత, తప్పైందే. అసలు నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నాడు నాదే తప్పే. నన్ను క్షమించే. మొగుడు పెళ్ళాలన్నాక అనుమానాలు ఉండాలి, అంతేకాని నిజం తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని అనుమానించడం కరెక్ట్ కాదు. ఇన్నేళ్ల కాపురంలో నేనేంటో మీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. సీత, అట్లా అలాగే నీ కాలు పట్టుకుంటా. మీరు చేసిన దానికి ఇప్పుడే మర్చిపోవడానికి గాయమైంది నా ఒంటికి కాదు, నా మనసుకి. సీత, మీరు భయపడకండి, నేనేం మిమ్మల్ని వదిలేసేలేను.